అలా అడిగిన వాళ్ళన పలగాకులు అన్నాడు ఎవరు వీరబ్రహ్మేంద్ర స్వామి. కాబట్టి కులం కులం అని గొడవ, అది కూడా ఒక పాట ఉంటుంది ప్రజాగీతం, కులం కులం అని కుత్సితాలు పెంచుకోపోయి కూటికి లేనివాడు అని. కూటికి లేనివాడు కులం కులం అని కుత్సితాలు పెంచుకుంటే ఉపయోగం ఏముంది చెప్పండి. కానీ కులతత్వం అనేది ఇప్పుడు బాగా తాండవిస్తుంది. ఇప్పుడు బీజేపీ హయాంలో మత రాజకీయాలు కూడా పెరిగాయని పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఈసారి చిచ్చర పిడుగులాగా ఆయన మాట్లాడాడు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రారంభ ఉపన్యాసం రాష్ట్రపతి ప్రసంగం మీద అయిన తర్వాత బడ్జెట్ మీద ఆయన ప్రసంగం దాదాపు అక్కడ ఏదో చేస్తారు, అదరగొట్టేశారు, అదుర్సి పద్ధతిలో ఆయన మాట్లాడారు. దానికోసం ఆయన చాలా చాలా ప్రయత్నాలు చేశారు. చక్ర వ్యూహం, పద్మ వ్యూహం అన్నారు. దేశాన్నే పద్మ వ్యూహంలో ఇరికిచ్చారు. 6 ఉన్నారు: మోదీ, అమిత్ షా, అజిత్ దోవల్, అదానీ, ఆయన ఇంకొక ఆయన అంబానీ, ఈ బ్యాచ్, ఈ 6 మీరు మోహన్ భగవత్, ఈ 6 మీరు అన్నీ నడుపుతున్నారు. ఇలా మాట్లాడారు. అంటే మీరు బయట సభలో లేని వాళ్ళ పేర్లు చెప్పకూడదంటే అయితే A1 A2 అంటారండి, అదానీ అంబానీ అనకుండా A1 అంటే ఆయన. అంటే ఇలాంటివన్నీ కూడా నడిచాయి. చాలా తీవ్ర స్థాయిలోనే ఆయన ధ్వజం ఎత్తారు. ఆయన అన్న ముఖ్యమైన మాట ఏమంటే, ఈ రాష్ట్రాల వారి సమస్య ఒకటి, మీరు హల్వా చేస్తారు బడ్జెట్ మొదలు పెట్టేటప్పుడు. ప్రక్రియ మొదలవగానే అంటే బడ్జెట్ ప్రక్రియ లెక్కలు హల్వా చేయడం ఒక సాంప్రదాయం. మీరు హల్వా చేశారు. హల్వా చేసినప్పుడు నిర్మలా సీతారామన్ చుట్టూ ఎవరున్నారు, వాళ్ళల్లో ఒక్కరైనా కానీ కింది వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారా, ఎవ్వరు లేరు అనే ఒక మాట ఆయన అన్నారు. ఆయన క్యాజువల్గా అని ఉండొచ్చు, పైగా ఫోటోలకు అభ్యంతరం పెట్టారు, ఇట్లాంటివి అన్నారు. ఇవంతా నిన్న అనురాగ్ ఠాగూర్ అనే మాజీ కేంద్ర మంత్రి, ఈయన బాగా నోటి దురుసుకు బాగా పెట్టింది పేరు. ఈయన విరుచుకుపడిపోయి అసలు మీరు కులం గురించి మాట్లాడడం ఏంటి, అసలు మీ కులం ఏంటో మీకు తెలుసా, గాంధీలకు అసలు కులం ఉందా, మీకు అసలు మతం ఉందా, ఎందుకంటే వీళ్ళు ఇండియన్స్ కాదు కాబట్టి ఈయన పోటీ చేయనీయకూడదని కూడా ఒక కేసు దాఖలైంది. అంటే ఘోరమైన కులం గురించి గొడవ. ఎందుకంటే ఒకవేళ కులం లేదు, కులం తెలియదు అనుకోండి, అది తప్ప. నిజానికి ప్రతివాడు నా కులం ఇది, నేను దీనికే అని చెప్పాల్సినటువంటి ఒక అవసరం ఉందా? అంటే రాహుల్ గాంధీ నిలదొక్కుని గట్టిగా మాట్లాడడం అన్నది భరించలేని ఒక విషయంలాగా తయారైంది. దీని మీద చేతన్ భగత్ ఉన్నాడు కదా, ఫేమస్ రైటర్, 3 Idiots ఇవన్నీ, ఆయన ఒక మాట చెప్పాడు, రాహుల్ గాంధీ చాలా రాటు తేలిపోయాడు, హీఈస్ నో మోర్ పప్పు కాదు, ఇప్పుడు ఆయన నిప్పులాగే ఉన్నాడు. 3 విషయాల్లో ఆయన బాగా రాటు తేలాడు. మొదటిది ఏంటంటే అన్కంఫర్టబుల్ థింగ్స్ అవాయిడ్ చేసేవాడు. అది వరకు హార్డ్ టాపిక్స్కి వెళ్ళకుండా పైన మాట్లాడేవాడు. ఇప్పుడు హార్డ్ టాపిక్స్ కూడా లోతుగా అధ్యయనం చేసి మాట్లాడుతూ ఉన్నాడు. రెండవది ఎవరితో ఐ కాంటాక్ట్ పెట్టుకునేవాడు కాదు, చూటిగా చూడకుండా ఇప్పుడు బాగా ఐ కాంటాక్ట్ పెట్టుకొని ఎదుటాన్ని చేయగలుగుతున్నాడు. మూడవది రాహుల్ చేసేది కాదు, భయం లేదు. ఓకే, కానీ రాహుల్ ఏం చెప్తాడో వినాలనే ఆసక్తి కూడా దేశంలో పెరిగింది. ఇది లాస్ట్ పాయింట్, అది ఇంపార్టెంట్. అదే ఇక్కడ ఆందోళన ఇది కాబట్టి ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ రాహుల్. ఇప్పుడు కూడా సమస్యలు ఎవరిలోనూ ఉండొచ్చు, కానీ కులం తెలియదు అనేది ఏం విమర్శ అండి అది? వాళ్ళు గాంధీ తప్పు, వాళ్ళ కులం తప్పు, వాళ్ళ వంశం తప్పు, ఎప్పుడు ఒక కుటుంబాన్ని పట్టుకొని పదే కాంగ్రెస్ వాళ్ళు ఎవరిని నాయకులుగా పెట్టుకుంటారనేది వాళ్ళకి ఇష్టము. దాన్ని తీసుకొని పార్లమెంట్ చర్చను, అంటే ఇప్పుడు మనం పార్లమెంట్ ద్వారా ఏం చెప్తున్నాం? అవును, రాహుల్ గాంధీ అప్పుడు ఒక మాట అన్నాడు, ఆయన ఎదురుదాడి మళ్ళీ ఆగల. ఎవరెవరైతే దళిత వర్గాలు, కింది వర్గాల కోసం మాట్లాడతారో వాళ్ళందరి మీద మీరు దాడి చేస్తారు, వాళ్ళందరి మీద కులం, మనధర్మశాస్త్రం, అదే మానవ శాస్త్రం కాకుండా మనధర్మశాస్త్రం వైపు నడిపిస్తారు అన్నట్టు. కాబట్టి ఒక ముఖ్యమైన డిబేట్కు పార్లమెంట్ వేదిక అయింది. రాహుల్ గాంధీ కొంచెం గట్టిగానే ఆయన వ్యూహం కూడా బాగానే ఉంది. వీళ్ళ వ్యూహం ఏమో కానీ ఆయన వ్యూహం కూడా చూడాలి ఇంకా. ఓకే, థ్యాంక్ యూ.